శ్రీమన్మహాయంత్రరాజ్ఞి త్రిలోకైకపూజ్య త్రినేత్రావిభాజ్య మహేజ్య నిరాజ్య మహాశాస్త్ర విద్య మహాతంత్ర విద్య మహాశాస్త్రవేద్య అభేద్య అసాధ్య భవత్ సృష్టి ఈ సృష్టి రూపము మార్చన్ స్వరూపము దీర్చన్ భవత్ సృష్టి ఈ సృష్టి రూపము మార్చన్ స్వరూపము దీర్చన్ భవత్ ప్రాభవంబున్ భవత్ వైభవంబున్ భవత్ ప్రాభవంబున్ భవత్ ప్రైభవంబున్ వర్ణింపనేనంత నాదైన భాషా పరిజ్ఞానమే సుంత విశ్వంబునన్ గల్గు వేవేల భాషల్ లిపుల్లేని భాషల్ విశేషాల భాషల్ వినూత్నంపు భాషల్ మనోజ్ఞంపు భాషల్ మహాశక్తి ఘోషల్ గదానీవి విశ్వంబునన్ గల్గు వేవేల భాషల్ లిపుల్లేని భాషల్ విశేషాల భాషల్ వినూత్నంపు భాషల్ మనోజ్ఞంపు భాషల్ మహాశక్తి ఘోషల్ గదానీవి పాస్కల్లు లోటస్సు దీవేసు బేసిక్ కోబాల్ వరా కిల్లు C+++ ఇత్యాది భాషా ప్రపంచంబు స్వాధీనమౌనీకు స్వరాజ్యమౌనీకు పాస్కల్లు లోటస్సు దీబేసు బేసిక్ కోబాల్ వరాకిల్లు C+++ ఇత్యాది భాషా ప్రపంచంబు స్వాధీనమౌనీకు స్వరాజ్యమౌనీకు భాషా మతల్ని ప్రయోగాలతల్ని ప్రభావాలవల్లి స్వరూపానబుల్లి స్వభావానమల్లి భాషామతల్ని ప్రయోగాలతల్ని ప్రభావాలవల్లి స్వరూపానబుల్లి స్వభావానమల్లి భవద్వ్యాప్తి ఊహింప శక్యంబే పెండిళ్లలో నీవే పేరంటమున్నీవే కాలేజీలన్నీవే కాటేజీలన్నీవేలే పెద్ద హోటళ్లలో పూట కూటిళ్లలో రైలు టిక్కెట్లలో బస్సు ఇక్కట్లలో ఓడనైన విమానంబునందైన అణ్వాయుధం బందు ఆఫీసు ఫైల్డందు రోదసి యాత్రలో ద్వాదశి పూజలో ఏ కిరాణందు కాణంబులోనైనా ఏ జాతకాలు చెప్పు చోటైన ఏ రోగి దేహింబు పైనైన యవ్వాని హస్తంబునందేన ఏ చిన్నదో పెద్దదో లావుదో సన్నదో అయిన నీ రూపమే కాన రాదా చలి భవద్వ్యాప్తి నూహింప శక్యంబే పెండిళ్లలో నీవే పేరంటమున్నీవి కాలేజీలన్నీవే కాటేజీలన్నీవేలే పెద్ద హోటళ్లలో పూట కూటిళ్లలో రైలు టిక్కెట్లలో బస్సు ఇక్కట్లలో ఓడనైన విమానంబునందైన అణ్వాయుధం బందు ఆఫీసు ఫైల్డందునన్ రోదసి యాత్రలో ద్వాదశి పూజలో ఏ కిరణందు కాణంబులోనైన ఏ జాతకాలు చెప్పు చోటైన యవ్వాని దేహంబునందైన ఏ చిన్నదో పెద్దదో లావుదో సన్నదో అయిన నీ రూపమే కాన రాధాచలి నీవు లేకుండా మేముండటం నన్ను పరిహాసమే కాదుకో భవద్ దివ్య గాథావళిని చెప్పుకోసాగిన వత్సరంబుల్ శతాబ్దుల్ సహస్రాబ్దులైన సమర్థంబులోనే మహాదేవి కంప్యూటర్ అని పేర ఆవిర్భవం పొందినావీవు ఆరైన వేదంబవే నీవు ఏడైన శాస్త్రంబవే నీవు అణ్వాది బ్రహ్మాండమెల్లన్ సర్వం సహామండలం వెల్ల దారుణీ గర్భమందున్ చిక్కియుండదే అణ్వాది బ్రహ్మాండ యంత్రంబనన్ నీ జగజ్యంత్రమే కాదే సర్వం సహామండలం మందు నీ ప్రజ్ఞ లేనట్టి రంగంబు కానంగరాదే దారుణీ గర్భిణీ చారిణీ దుర్భిణి కావుమమ్మ మహాదేవి శ్రీదేవి కంప్యూటరమ్మ నమస్తే 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 నమః. ఇవాళ అన్ని రంగాల్లోనూ కంప్యూటర్ వ్యాపించింది కాబట్టే అది అంటు వ్యాధి కాకుండా చూసుకోవాలి మనం. స్మార్ట్ ఫోన్లు వాడుతున్న వాళ్ళు ల్యాప్టాప్లు వాడుతున్న వాళ్ళు అది జీవితం వ్యాపించడం మంచిదే. ఒక వ్యాధి వ్యాపించడం వేరు, ఒక విద్య వ్యాపించడం వేరు. విద్య వ్యాపించాలి, వ్యాధి వ్యాపించకూడదు. చిన్న ఫోటో దిగుతున్నారు యువతరం కోసం ఒక్క మాట చెబుతున్నా, ఊరికే ఇలా కూర్చుంటారు ఎదురుగా పెట్టుకుని ఒకటి దిగుతారు, వెంటనే ఒక 100 మందికి పంపిస్తారు. అందులో కొంతమంది లైక్ అంటారు, కొంతమంది డిస్లైక్ అంటారు. 100 మంది మన లైక్ చేసినా సరే ఒకళ్ళు ఎవరో బొట్టన వేరు కిందికి దించగానే వై హీ డిస్లైక్డ్ మీ అని సాగదీస్తాం. ఇక్కడ మనసు చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో. 100 మంది ఇష్టపడ్డారు కదా, ఒకరిద్దరు కాదంటే అభ్యంతరం ఏమిటండి? అందరూ అవునలామా? ఇది అహంకారం కాదా? అందరూ అవునలా ఇంత ప్రసంగం నేను చేయించనమ్మా, కొందరికి నచ్చకపోవచ్చు అండి, తప్పేమీ లేదు. అందరినీ మెప్పించడం నా పని కాదండి. ఇక్కడ నా ప్రయత్నం నేను చేశాను, దానికేముంది? అంటే అందరూ మెచ్చుకోవాలి. ఒకళ్ళెవరో మాకు నచ్చలేదు మంచిదయ్యా అంటాం, ఇంకేదైనా మార్చుకోవాలంటే మార్చుకుంటాం, తప్పేమిటట? అందుకని అస్తమానం ఫోటోలు తీసుకోవడం, అది పెట్టుకెళ్ళి ఎక్కడో పెట్టడం, వాళ్ళందరినీ మెప్పుకోవడం. కొత్త పెళ్లి కొడుకు ఎవడన్నా ఉంటే పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు ఫోటో కూడా అక్కడ పెట్టేస్తున్నాడు వాట్సాప్లో. పెట్టేసి 100 మందికి పంపేసి 100 people లైక్ మై వైఫ్. సిగ్గులేదని ఆయన మీ ఆవిడని 100 మంది లైక్ చేయడం ఏంటో? ఎవడైనా వింటే నవ్వుతాడు. మీ ఆవిడని నువ్వు లైక్ చేయాలి, ప్రపంచం అంతా లైక్ చేయాలా? ఈ ఫోటో అందులో పెట్టాలా? వాళ్ళందరూ కామెంట్స్ అవసరమా? ఒక ముక్కు బాగలేదు మూతి బాగా వాళ్ళ ఆవిడ కాదుగా మరి అంటాడు. వెంటనే ఫీలింగ్ రాదా ఇక్కడికి? ఇవి దాచుకోవలసిన విషయాలమ్మా, రహస్యంగా ఉండాల్సిన విషయాలు. ఎప్పుడు ఫోటోలు పెట్టకూడదు అలాగా.
ఏ ఫోటోలు పెట్టాలో ఏ ఫోటోలు పెట్టకూడదో, ఏ వ్యాఖ్యానాలు చేయాలో ఏవి చేయకూడదో నేర్చుకోవాలి. అదే సంస్కారం అంటే. ఇంట్లో ఏదో అమ్మా నాన్న దెబ్బలాడుకున్నారు, నీ వయసుకి నీకేదో కంగారు అనిపించి వెంటనే దాన్ని ఫేస్బుక్లో పెట్టేస్తావా? కొంపలు అంటుకుపోవా? అవతల వాళ్ళు ఎవరో చూస్తే కామెంట్ చేయరా? నీ నీ మొత్తం నీ